హలో ఆల్. మరి ఫిస్టులా అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుందా అనేది ఒక పేషెంట్ యొక్క క్వశ్చన్ అనమాట. డెఫినెట్గా ఒకరి నుంచి ఒకరికి ఏదైనా వ్యాధి వస్తుందంటే డెఫినెట్గా అది ఇన్ఫెక్షన్ అనమాట. ఎలా అయితే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్ కానీ రకరకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. దానివల్ల అనేది ఒకరి నుంచి ఒకరికి నార్మల్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మనకు ఫిస్టులా అనేది దేనివల్ల వస్తుంది? యానల్ గ్లాండ్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? డీప్ యానల్ కెనాల్ లోపల ఉంటుంది. కాబట్టి అది మనము దాన్ని డైరెక్ట్గా టచ్ చేయలేము. కాబట్టి డెఫినెట్గా ఈవెన్ రీసెర్చ్ కూడా మనకున్న ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం చూస్తే కూడా ఫిస్టులా అనేది అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు. ఒక ఫ్యామిలీలో ఒకరికి వచ్చింది, అందరు కలిసే జీవిస్తున్నారు అంటే వేరే వాళ్ళకు వస్తుందా అని పేషెంట్ యొక్క డౌట్. కానీ డెఫినెట్గా ఇలా ఫిస్టులా అనేది ఒకరికి వస్తే మిగతా వారికి వచ్చే అవకాశాలు ఉండవండి. ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.